ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. గత రాత్రి అంతా కాచి కాపాడినటువంటి దేవాదేవునికి వందనాలు. మరొకసారి తన యొక్క మహాకృపను బట్టి మరొకసారి యొక్క నూతన దినాన్ని దేవుడు మన అందరికీ అనుగ్రహించారు. అందరూ బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయం ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ నాయన, రాత్రి అంతా నాయన మా అందరికీ మంచి నిద్ర అనుగ్రహించి మరొకసారి నీ మహాకృపను బట్టి నాయన ఈ నూతన దినం ఇచ్చి మరొకసారి నేను నిన్ను బలపరుతున్నాను అనేటటువంటి కార్యక్రమం ద్వారా నన్ను దర్శిస్తున్న విధానం నాకై నీకు వందనాలయ్యా. నన్ను బలపరచుము, నీ వాక్యముతో నన్ను స్థిరపరచుము అనేటటువంటి ఆలోచన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి దయచేయగలరని ఇదిగో మమ్మల్ని మేము సంపూర్ణంగా తగ్గించుకుంటున్న నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి మనం సిద్ధపడదాం. ఈరోజు మనం గమనించినట్లయితే, ఒకవేళ మనం ఒక చిన్న పొలం కొన్నాం అనుకోండి, ఆ పొలం చుట్టూ మనం ఏం చేస్తాం? కంచె వేస్తాం. ఎందుకని? ఇది నాది, ఇక్కడి వరకు నాది అని చెప్పి. లేకపోతే పంట ఒకవేళ చక్కగా పంట వేసినాం అనుకోండి, దానిలోనికి పశువులు వచ్చి ఆ పంటను పాడు చేయకుండా దాని చుట్టూ కంచె వేస్తూ ఉంటాం. పొలం చుట్టే కాకుండా అలాగే ప్లాట్, ఒకవేళ మనం ప్లాట్ కొన్నాం అనుకోండి, ఆ ప్లాట్ చుట్టూ కూడా మనము కంచె వేస్తూ ఉంటాం. ఒకవేళ ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ వేసుకుంటూ ఉంటాం. ఇది మనము సాధారణంగా అంతటా గమనిస్తాము. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మన ఇంటి చుట్టూ లేకపోతే మన పొలం చుట్టూ మనకున్నటువంటి స్థలం చుట్టూ కంచె వేసుకుంటూ ఉంటాం. అలాగే ఈరోజు మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ప్లాట్ చుట్టూ, పొలం చుట్టూ, ఇంటి చుట్టూ కంచె వేసుకోగలిగాం, కానీ ఆత్మ సంబంధంగా కూడా మన చుట్టూ ఒక కంచె ఉండాలి. ఆ కంచె దేవుని కంచె ఉండాలి. అది ఎప్పుడైనా ఎవరైనా గమనించారా? ఒకరోజు సాతాను దేవుని దగ్గరికి వెళ్ళాడంట. దేవుని దగ్గరికి వెళ్ళి యోబు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, యోబు లాంటి యథార్థవంతుడు, భక్తిపరుడు ఈ భూమి మీద ఎక్కడైనా చూసావా అని అన్నప్పుడు సాతాను అన్నటువంటి మాట ఏంటి తెలుసా? ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని తీసి ఒకసారి చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం గమనిద్దాం. అని అడగగా అపవాది, యోబు ఊరికయే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా? నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. దేవునికి స్తోత్రం. అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగినటువంటి వాటి అన్నిటి చుట్టూ ఏముందంట? మీరు ప్లాట్ చుట్టూ వేసుకున్నటువంటి కంచె కాదు, మీ పొలం చుట్టూ వేసుకున్నటువంటి కంచె కాదు, మీ ఇంటి చుట్టూ వేసినటువంటి కాంపౌండ్ వాల్ లాంటి కంచె కాదు. అది పరసంబంధమైనది, అది దేవుడు వేసినటువంటి కంచె. ఆనాడు యోబు గారు అంత యథార్థవంతుడుగా, పరిశుద్ధంగా, బహుధనవంతుడిగా, బహుగా ఆశీర్వదించబడ్డానికి, దేవుని యందు చాలా భయము భక్తి కలిగి ఉండడానికి అతని చుట్టూ దేవుడు ఏం వేశాడంట? కంచె వేశాడంట. కంచె. ఈరోజు దేవుని బిడ్డలారా, మన చుట్టూ, మన ఇంటి వారి చుట్టూ, మన కలిగినటువంటి వాటి అన్నిటి చుట్టూ మనం వేసినటువంటి కంచె కాదు, కానీ దేవుడు వేసినటువంటి కంచె. ఒకవేళ మన చుట్టూ ఉందా సాతాను, శోధన, వ్యాధి, బలహీనత, ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిన్ను ఎవరు కూడా ఏది కూడా చేయలేరు. ఏ సమస్య కూడా నీ దగ్గరికి ఆ కంచె దాటి రాదు. ఈరోజు ప్రతి ఒక్కరం ఆలోచిద్దాం, మన చుట్టూ దేవుడు వేసినటువంటి కంచె ఉందా? ఆనాడు యోబును సాతాను ముట్టలేకపోయాడు, సాతాను తాకలేకపోయాడు, సాతాను పాడు చేయలేకపోయాడు, యోబును నాశనం చేయలేకపోయాడు. పాడు చేద్దాం అనుకున్నాడు, నాశనం చేద్దాం అనుకున్నాడు, చెడగొడదాం అనుకున్నాడు, విశ్వాసంలో పడగొట్టాలనుకున్నాడు, భక్తిలో పడగొట్టాలనుకున్నాడు. ఎన్నో రకరకాలైనటువంటి ఆలోచనలతో యోబు దగ్గరికి సాతాను వెళ్ళాడు, కానీ సాతాను యోబును ఏమీ చేయలేకపోయాడు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి తెలుసా? యోబు చుట్టూ, యోబు ఇంటి వారి చుట్టూ, యోబు కలిగినటువంటి పశువుల చుట్టూ, పొలం చుట్టూ, దాసుల చుట్టూ, అందరి చుట్టూ దేవుని కంచె ఉందట. ఆ దేవుని కంచె ఉండటం వల్ల ఆ కంచె దాటి వారిని తాకలేకపోయాడు. దానికి ప్రధానమైనటువంటి కారణం దేవుడు వారి చుట్టూ కంచె వేశాడు. ఈరోజు ఆత్మీయ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా మన చుట్టూ, మన ఇంటి చుట్టూ, మన వారి చుట్టూ దేవుని కంచెని కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈరోజు చీటి మట్టికి మనం పడిపోతున్నాం, బలహీనం అవుతా ఉన్నాం, శోధనకు లోనవుతున్నాం, కష్టాలకు లోనవుతున్నాం, ఇబ్బందులకు లోనవుతున్నాం, కష్టాలకు లోనవుతున్నాం. ఎన్నో సమస్యలు మనలో ఈరోజు
చీటికి మాటికి బలహీనపరుస్తున్నాయి, వ్యాధికి లోను చేస్తా ఉన్నాయి, సమస్యలకు లోను అవుతున్నాం, బలహీన పడతా ఉన్నాం. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు వాక్యం అంటుంది, మన చుట్టూ కంచె ఉండాలా. ఈరోజు కంచె మన చుట్టూ ఉండాలా. ఈరోజు దేవుని కంచె మన చుట్టూ ఉండాలండి. మన చుట్టూ, మన ఇంటి చుట్టూ, మన కలిగిన దేవుడు ఏదైతే ఇచ్చాడో వాటన్నిటి చుట్టూ దేవుని కంచె ఉండాలి. దేవుని కంచె లేదనుకోండి, మనం పడిపోతాం, మనం జారిపోతాం, బలహీన పడతాం, సాతాను శోధిస్తాడు. ప్రతి చిన్న సమస్య మనల్ని వెంటాడుతుంది. ఆ చిన్న సమస్యలు, బలహీనతలు, వ్యాధుల నుంచి, అపవాది తంత్రం నుంచి మనం బయటపడాలంటే మన ఇంటి చుట్టూ, మన కలిగినటువంటి వాటి అన్నిటి చుట్టూ దేవుని కంచె వేయాలి. దేవుని కంచె వేయట కొరకు మనం దేవుని ప్రార్థన చేయాలి. ప్రభువా, నా చుట్టూ, నా ఇంటి చుట్టూ, నా పిల్లల చుట్టూ, అయ్యా మేము బయటికి వెళ్తున్నాం, మా పిల్లలు బయటికి వెళ్తున్నారు, అయ్యా మేము సమాజంలో జీవిస్తున్నాం, నయ్యా ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, మమ్మల్ని దృష్టుడు ముట్టకుండగా మా ఇంటి చుట్టూ నాయన నీ కంచె వేయమని చెప్పి మనం ప్రార్థన చేసుకోగలగాలి. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన చుట్టూ తన కంచె వేస్తాడు. తన కంచె వేసాడా, అగ్ని దేవదూతలను కాపుదలుగా నిలబెడతాడు. ఆయన అగ్ని కంచెగా మారుతాడు మన చుట్టూ. అప్పుడు మనము సాతాను కానీ, బలహీనతలు కానీ, రోగం కానీ, శత్రువు కానీ ఎవ్వడు కూడా ఏది కూడా చేయలేరు. ఏ సమస్య కూడా మనం ఏది చేయజాలదు. అట్టి కృప, అట్టి కనికరం మనందరికీ తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, విత్తిన ప్రతి వాక్కునైనా మా అందరి హృదయాలు నిరకట్టి ఫలింపచేసి, ప్రతి వారిని వాక్యం చేత బలపరిచి, స్థిరపరిచి, నిలబెట్టి అందరి ద్వారా మీరే మహిమ పొందగలరని, ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యం అనేకులకు చేరువ ఉన్నట్లుగా మీరే సహాయం చేయగలరని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.